కాంగ్రెస్ చీఫ్ ఖర్గేపై ఈసీ నోటీస్, ప్రధానిని ఉగ్రవాది అనడంపై సమాధానం చెప్పాలని డెడ్లైన్. పాపులేషన్ మేనేజ్మెంట్ విధానంపై ఏపీ సీఎం సమీక్ష, జిల్లాల వారీగా ఫర్టిలిటీ రేట్ అంశాలపై ఆరా. సీఎం చంద్రబాబు దృష్టికి పిఠాపురం ప్రోటోకాల్ గొడవ వ్యవహారం, మాజీ ఎమ్మెల్యే వర్మ తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి. కాళేశ్వరం కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, జస్టిస్ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని వివరణ. కాళేశ్వరం అంశంపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. తీర్పుపై రేపు కేబినెట్లో చర్చిస్తామన్న మంత్రి ఉత్తమ్. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా ఫలితం ఉండదు, ఎన్ని ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్దే గెలుపన్న మంత్రి పొంగులేటి. పొలిటికల్ గా డ్యామేజ్ చేయడానికి కాళేశ్వరం కుట్ర, కాంగ్రెస్ చేసిన తప్పుకు బీజేపీ వంత పాడిందన్న కేటీఆర్. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కందుల. సచివాలయం క్యాంటీన్లో తాగునీటి కొరత, వాటర్ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు. ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్, 5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్, తాను అనని మాటలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపారు. ఆర్టీసీ సమ్మెతో పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నామన్న పొన్నం. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలన్న మంత్రి సీతక్క, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న టీపీసీసీ చీఫ్, కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్. సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి తుమ్మల ఆరా, త్వరలో పనులు పూర్తి చేయాలని సూచన. శంషాబాద్లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా, 90 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అస్వస్థత, బాత్రూంలో జారిపడడంతో గాయాలు. పశ్చిమాసియా యుద్ధం ఆపేందుకు భారత్ మధ్యవర్తిత్వం, ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్న రాజ్నాథ్ సింగ్. పహల్గాం ఉగ్రదాడిలో వెలుగులోకి మరో కోణం, టెర్రరిస్టులకు 2 స్థానికులు సపోర్ట్ చేశారన్న అధికారులు. యుద్ధ సన్నద్ధతను చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై ఫైటర్ జెట్స్ ల్యాండింగ్. మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఐపాక్ విచారణలో జోక్యం చేసుకోవద్దని ఆదేశం. హోర్ముజ్లో భారత్ నౌకపై దాడి, దుబాయ్ నుంచి గుజరాత్ పోర్ట్ వస్తున్న షిప్ పై అటాక్. తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం, జోనల్ వారీగా పోలింగ్ సామాగ్రి తరలింపు. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు బ్రేక్, జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, దేశీయ సూచీలపై యుద్ధ ప్రభావం.